నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ ఎక్స్పర్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, అది కూడా డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి తీసుకోవాలని చెప్పి మనం గతం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటి అంటే, వీళ్ళకి ప్రత్యేకంగా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేక సమయాల్లో వేసుకోవాలని చెబుతూ ఉంటారు. సో ఏ టైంలో ఏవే వేసుకోవాలి, ఖచ్చితంగా ఈ టైంకి వేసుకునే టాబ్లెట్స్ అంటూ ఉన్నాయా, ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదా, అసలు వాటి గురించి వివరించండి. ఇది కూడా చాలా కామన్ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక డాక్టర్ని సంప్రదించినప్పుడు డెఫినెట్గా ఈ ట్యాబ్లెట్ బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అనో లేదా అలాంగ్ విత్ ద ఫుడ్, ఆహారంతో పాటు, ఆహారానికి ముందు, ఆహారం తర్వాత అనేది అక్కడ మెన్షన్ చేయబడుతుంది. సో ఆహారానికి ముందు అంటే ఎంత ముందు అనేది ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఒక 15 years బ్యాక్ తీసుకుంటే 30 minutes బిఫోర్ ఫుడ్, 10 minutes బిఫోర్ ఫుడ్ అని చెప్పి మనం ప్రత్యేకంగా రాసేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ మన పొట్ట పేగుల్లోకి వెళ్ళి 20-30 నిమిషాలు అయితే కానీ దాని యాక్షన్ స్టార్ట్ కాదు. సో మనం ఫుడ్ తిన్న తర్వాత అరిగి తద్వారా పెరగబోయే షుగర్స్ని ఈ ట్యాబ్లెట్ ముందుగానే వెళ్ళి ఈ పెరగకుండా అక్కడ కంట్రోల్ చేయాలనేది అక్కడ ఉద్దేశం. సో ఈ 30 minutes ముందు తీసుకోవటం అనేది ఎస్. అదేవిధంగా కొన్ని ట్యాబ్లెట్స్ ఏంటంటే ముందేసినా కూడా పెద్ద అది టైం పడుతుంది అనమాట. కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ ఆఫ్టర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. తర్వాత ఇంతకు ముందుగా నేను ఆల్ఫా గ్లూకోజ్డేజ్ ఇన్హిబిటర్స్ అని చెప్పిన ట్యాబ్లెట్ని ఏంటంటే అది వినియోగంలోకి వచ్చినప్పుడు 2002-2003లో కంపల్సరీగా ఇన్ బిట్వీన్ ద మీల్ అని చెప్పి రాసేవాళ్ళం. సో 4 ముద్దలు తిన్న తర్వాత ఇది 5వ ముద్దతో పాటు మీరు తినాలని చెప్పి కూడా మనం రాయటం జరిగింది. తర్వాత ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఆ ట్యాబ్లెట్ ఎక్కువగా ఇప్పుడు విడిగా కాకుండా ఇతర ట్యాబ్లెట్స్తో పాటు కలిపి వచ్చేస్తుంది కాబట్టి సపరేట్గా లేకుండా, సో వాటితో కాంబినేషన్లో వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ కొన్ని మెడిసిన్స్ ఏంటంటే ఆఫ్టర్ ఫుడ్, అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్తాం. సో ఆఫ్టర్ ఫుడ్ అంటే ఎప్పుడు సార్, హాఫ్ అన్ అవర్ తర్వాతన, 1 hour తర్వాతన అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికి చెప్పే ఆన్సర్ ఏంటంటే చేతులు కడుక్కొని వెంటనే వేసేసుకోవచ్చు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే మర్చిపోతారు. సో చేతులు కడుక్కున్నారా, భోజనం అయిపోయింది, ట్యాబ్లెట్ వేసేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఇదివరకు మనం ఒక 10-15 years బ్యాక్ 30 minutes బిఫోర్ తీసుకోండి అని చెప్పేవాళ్ళం. సో అప్పట్లో ఏంటంటే డయాబెటీస్ తక్కువ, ప్లస్ డయాబెటీస్ అంటే ఒక ప్రత్యేక అటెన్షన్ అనేది ఒకటి ఉండేది అక్కడ. ఒక పేషెంట్ పట్ల ఒక అటెన్షన్ ఉండింది ఫ్యామిలీలో. సో పెద్ద ఆయనకి డయాబెటీస్ అంటే ఆయన కొంచెం చూసుకునేవాళ్ళు. అదండి మీ మాత్ర, మీ టైము, మీ ఫుడ్ రెడీ అయిపోయిందని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ కామన్ థింగ్, సో వాట్ అనేది అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 30 minutes బిఫోర్ ఫుడ్ మీరు ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పినప్పుడు ఈ 30 minutes లేదా అర్జెంటుగా కాల్ వచ్చు, వీళ్ళు ఇంట్లో నుంచి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవటం, లేదా ఈ 30 minutesలో ఇంకేదైనా కూడా జరగచ్చు. సో ట్యాబ్లెట్ వేసేసుకొని వీళ్ళు ఫుడ్ తినకపోతే లో షుగర్ ప్రమాదం జరిగింది కొంతమందిలో, నా అనుభవంలో చూశాను. కాబట్టి ఈ 30 minutes అనేది నేను తీసేశాను ప్రాక్టికల్గా. సో బిఫోర్ ఫుడ్ అంటే ఓకే, ఒకటి మీరు టిఫిన్ తినే ముందు వేసేసుకొని స్టార్ట్ చేసేసేయండి, అది విషయం. ఎందుకంటే ఇప్పుడు వేరే ఒక బంతి భోజనానికి వెళ్తారు అనుకుందాం, మనం ట్యాబ్లెట్ వేసేసుకున్నారు, తినబోతున్నాం కానీ అక్కడ వేతలకే సాంబారో బిర్యానీ ప్రస్తుతానికి అయిపోయింది కాబట్టి 1 hour కూర్చోబెట్టారు. సో ఈ లోపు అతనికి షుగర్ డౌన్ అయిపోవచ్చు కదా, నువ్వు ట్యాబ్లెట్ వేసేసుకున్నావు కదా. సో అది కూడా ఒక సమస్య, అది సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్య చాలా బ్యాడ్. కాబట్టి ఫుడ్కు ముందు ట్యాబ్లెట్ అని చెప్తున్నాం ఇప్పుడు. అంటే నీ ఫుడ్ ఉందా, తినే ముందు వేసుకోండి, ఫుడ్ లేదా ట్యాబ్లెట్ వేసుకోగాకు, ఆ కాన్సెప్ట్లోకి వచ్చేసాం చాలామంది డాక్టర్స్ వరకు కూడా. సో అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇకపోతే ఈ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు చూసారా, వీళ్ళల్లో చాలామంది ఏంటంటే ఒక పూట వీళ్ళకు తినాలనిపిస్తుంది, ఒక పూట అంతగా తినాలనిపించదు, ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసేసుకొని ఫుడ్ తక్కువ తీసుకున్నారనుకోండి, లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సులిన్ కూడా ఇప్పుడు ఒక పేషెంట్ 30 units వేసుకోవాలి, అతను 30 units వేసేసుకున్నాడు, ఆయన ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాడు, బట్ ఆయనకేమో ఫుడ్ నచ్చలేదు, అసలు ఇప్పుడు తిననంటున్నాడు, లేదా మామూలుగా 3 ఇడ్లీలు తినే వ్యక్తి 1 ఇడ్లీ తినేసి నాకు ఇంకేం వద్దంటున్నాడు. సో ఇతనికి డౌన్ అవుతుంది ఇప్పుడు లంచ్కి ముందు. అవును, కంట్రోల్లో ఉన్న వ్యక్తిలో డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొంతమంది పేషెంట్స్లో ఇలాంటి సమస్య ఉంది అని గుర్తించినప్పుడు మనం డాక్టర్గా వీళ్ళకి ఏంటంటే ఫుడ్ తర్వాత వేసుకోండి అని చెప్తాం. మళ్ళీగా చెప్తున్నా, కొంతమంది పేషెంట్స్లో డాక్టర్గా మనం ఇలాంటి సమస్యలు మనం గమనించినప్పుడు ఫుడ్కు తర్వాత అని చెప్పి మనం చెప్తాం.
సో అప్పుడు అతను తక్కువ ఫుడ్ తీసుకున్నారనుకోండి, కొన్ని యూనిట్స్ తక్కువ తీసుకోవచ్చు అని కూడా ఆ పేషెంట్కి మనము పరిమితం ఇచ్చుంటాం. సో ఈ సలహా అందరికీ వర్తిల్లదు. ఒక డాక్టర్ ఎవరికి సలహా ఇచ్చారో వాళ్ళకి మాత్రమే. కాబట్టి పేషెంట్ టు పేషెంట్ వీళ్ళు కంపారిజన్ చేసుకొని నువ్వు ఎలాగనా నేను ఇలాగనా అనేది తప్పు. ఇది బొమ్మలాట కాదు. నీ బొమ్మ ఎలాగుంది, నా బొమ్మ ఎలాగుందని. ఇద్దరు ముగ్గురికి షుగర్ ఉంటే అందరూ ఒకటే ఫాలో అయిపోతారు. అది కూడా కాదండి. ఇట్ ఈస్ ద అడ్వైస్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అండ్ మీరు అన్నట్లుగా ఇప్పుడు నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ఒకే కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళకి చెప్తాను, ఇది మీ సలహా, ఇది నీకు మాత్రమే, ఇది నీది అని కూడా నేను పాయింట్ చేసి చెప్తాను. నువ్వు తీసుకెళ్ళి దీన్ని కాంబినేషన్ చేయకవు. సార్ ఇదే ట్యాబ్లెటే కదా సార్, మావిడికి కూడా రాశారు, ఆవిడకి ఎందుకు సార్ ముందు రాశారు, నాకెందుకు సార్ తర్వాత రాశారు, కామన్గా అడుగుతూ ఉంటారు. ఇది సార్ ఆవిడది ట్యాబ్లెట్ అలా వేసుకోవాలి, మీది ఇలా వేసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా మనకు కొన్ని సిట్యువేషన్స్ని బట్టి డాక్టర్ ఇచ్చిన సలహాలను బట్టి ఈ సమయము సందర్భాలన్నిటి మారుతూ ఉంటాయి. కాబట్టి మీ డాక్టరు మీకు ఎలా సలహా ఇచ్చారో మీరు అలాగా వాడటమే కరెక్ట్ అని చెప్తున్నాను. యాక్చువల్గా అనుకోని పరిస్థితుల్లో స్కిప్ చేశారు, లేకపోతే మర్చిపోయారు అనుకోండి, అది మళ్ళీ ఇప్పుడు పరగడుపున వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉంటాయి కదా సార్, అవి ఒకవేళ మర్చిపోయారు, తర్వాత మళ్ళీ వాటిని వేసుకోవచ్చా లేదంటే నెక్స్ట్ డే నేనా? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి. నిన్న ఈవినింగ్ నాకు ఒక థైరాయిడ్ పేషెంట్ ఇదే క్వశ్చన్ అడిగింది. తను థైరాయిడ్ ట్యాబ్లెట్ యూజువల్గా మనం ఎంటీ స్టమక్లో వాడాలంటాం. సో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎంటీ స్టమక్లో వేసుకున్నప్పుడు 30 minutes వరకు పాలు కానీ కాఫీ కానీ ఇలాంటివి తాగకూడదు. ఎందుకంటే దాని డైజెషన్ అనేది దీంతో డిస్టర్బెన్స్ ఉంటుంది. అదేవిధంగా అరుగుదలకు సంబంధించి కొంతమంది ట్యాబ్లెట్స్ ప్యాంటప్రజోల్, ర్యాబిప్రజోల్ వాడుతూ ఉంటారు. సో దానికి ఈ ట్యాబ్లెట్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనము ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఎంటీ స్టమక్లో వేసేసుకుంటే కనీసం 30 minutes తర్వాత ఈ ట్యాబ్లెట్స్ ఏదన్నా ఉంటే కూడా వాడచ్చు. లేకంటే డ్రగ్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్ తగు మోతాదులో పని చేయకపోవచ్చు. సో ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒకవేళ మిస్ అయితే ఆ డే డోస్ అనేది మనం మిస్ అయినట్టే ఇంకా. కాబట్టి ఇక్కడ కొంతమంది డాక్టర్స్ అభిప్రాయాలు మారచ్చండి. కాబట్టి మీరు అందరితో ఒకేలాగా పోల్చకండి. బట్ ప్రాక్టికల్గా మనము చూసేది ఏంటంటే ఒకవేళ మర్చిపోతే ఆ ట్యాబ్లెట్ని మళ్ళీ వాళ్ళు డిన్నర్ తర్వాత పడుకునే ముందు వేసుకోవచ్చు. లేదా మర్నాడు ఈ రోజు ట్యాబ్లెట్ రేపు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఇది థైరాయిడ్ ట్యాబ్లెట్కి మాత్రమే చెప్తున్నాను, నేను ఇంకా షుగర్ ట్యాబ్లెట్ గురించి చెప్పట్లేదు. థైరాయిడ్ ట్యాబ్లెట్కి మాత్రమే ఈ సలహా వర్తిల్లుతుంది. సో నెక్స్ట్ డే ఈ రోజుది రేపటిది కలిపి 2 ట్యాబ్లెట్స్ రేపు వేసేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 10,000 మంది థైరాయిడ్ మెడికేషన్లో ఉన్న పేషెంట్స్లో ఒక 10 మందికి థైరాయిడ్ డోసు కరెక్ట్గా డాక్టర్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ థైరాయిడ్ టెస్ట్లో రిజల్ట్స్ కరెక్ట్గా రాకుండా ఎక్స్ట్రా రావచ్చు. ఈ 10 మంది చెక్ చేస్తే ఈ మెడిసిన్ మిస్ అయిన వాళ్ళు వీళ్ళు. అందుకని చెప్తున్నాం. నేను ఎవరికైనా ఇప్పుడు థైరాయిడ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు థైరాయిడ్ రిపోర్ట్ ఎక్కువ వచ్చిందంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, ట్యాబ్లెట్ మీదేమైనా మిస్ అవుతుందా? అవును సార్ పొరపాటుగా మిస్ అయిందంటే సరే, వారంలో ఎన్నిసార్లు మిస్ అయింది లేదా నెలలో ఎన్నిసార్లు మిస్ అయింది అని అడుగుతాం. వారంలో ఒకసారి మిస్ అయింది అంటే ప్రతి వారం ఒకటి మిస్ అవుతుందా అంటే అప్పుడు నెలకు 4-5 మిస్ అయినట్టుగా. సో అట్లా మనం డీటెయిల్డ్గా వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాం అటువంటిప్పుడు. అండ్ వాళ్ళని ఎవరికి కూడా మీరు మిస్ అయితే నెక్స్ట్ డే 2 వేసుకోండి అని జనరల్గా మనం ప్రోత్సహించాం. మీరు ఏమైనా సరే ఆ రోజు ఆ ట్యాబ్లెట్ ఆ టైంకి మీరు వేసుకోవడానికి గుర్తు పెట్టుకోవాలి అని ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు ఒకవేళ ఇందాక థైరాయిడ్ గురించి చెప్పారు సార్, ఇలా అయితే నెక్స్ట్ డే చేయొచ్చు లేదంటే నైట్ పడుకునే ముందు వేసుకోవచ్చు అండి. మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలా చేయాలి? డయాబెటీస్కి ఏంటంటే అలా వేయకూడదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి 10 నిమిషాల ముందు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ పొరపాటున మీరు మిస్ అయ్యారు, లేదా ఒక బ్రేక్ఫాస్ట్ ఒక పెళ్ళికి వెళ్ళారు కాబట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు పెడతారో కరెక్ట్గా తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేశారు, తర్వాత ట్యాబ్లెట్ మీ బ్యాగ్లో ఉండింది కాబట్టి తర్వాత వెళ్ళి రూమ్కి వెళ్ళి మీరు ట్యాబ్లెట్ తీసుకొని వేసుకోవచ్చు. నేను ముందు తీసుకోలేదు కాబట్టి ఇంక ఈ రోజుకి మిస్ చేస్తానంటే ఈ టిఫిన్ ద్వారా పెరగబోయే షుగర్స్ అదుపులోకి రావుగా. సో మీ లంచ్ అయ్యే టైంకి ఈ షుగర్ లెవెల్స్ హై అయిపోయి కూర్చుంటాయి. అది విషయం. కాబట్టి బిఫోర్ ఫుడ్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ పొరపాటున ఏదైనా కారణం వల్ల మీరు మిస్ అయితే ఆఫ్టర్ ఫుడ్ ఇమీడియట్గా వేసుకోవచ్చు. 5 to 10 minutes 30 minutes లోపు వేసేసుకోవచ్చు, తప్పు కాదు. అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు మార్నింగ్ మిస్ అయింది మధ్యాహ్నం వేసుకోవచ్చా లేదా మధ్యాహ్నం మిస్ అయితే నైట్ వేసుకోవచ్చు అనేది మీరు మీ డాక్టర్తో సంప్రదించి తను ఏ సలహా మీకు ఇస్తారనే దాని మీద మీరు చూసుకోవచ్చు. ఈ డౌట్స్ మాత్రం కంపల్సరీ అడిగి క్లారిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఇన్సులిన్లు ఏదైతే ఉన్నాయో
ఒకవేళ మిస్ అయినా కూడా నెక్స్ట్ పూటకు వేసుకోవచ్చు అనే ఇన్సులిన్స్ ఉన్నాయి. వాటి కాస్ట్ కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి. సో మేము ఈవెన్ ఆ ఇన్సులిన్ ఇచ్చినా కూడా మీరు ఆ పద్ధతిగా పూటకి వాడాల్సింది పూటకు వాడాలనే చెప్తాం. ఎందుకంటే మీరు ఇక్కడ మిస్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు అని చెప్పామనుకోండి, ఇంకా పేషెంట్స్ లైట్ తీసుకుంటారు దాన్ని. వాళ్ళు దాని మీద క్రమశిక్షణ తగ్గుతుంది. కాబట్టి క్రమశిక్షణ తగ్గితే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరికి కూడా ఇలా మిస్ అయితే మీరు అలా వాడుకోవచ్చనే రాయితీలు ఇవ్వం మనం. బట్ పొరపాటున కొన్ని సందర్భాల్లో జరిగితే ఈ విధంగా చిన్న లఘువులు లాంటివి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు ఎవరైనా సరే వాళ్ళ మెడికేషన్స్ని మిస్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే.